హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఎల్బో స్లీవ్ లెంత్ ఎక్కువైతే ఎట్లా తగ్గించాలో చూపిస్తా. చూడండి, స్లీవ్ ఉంది కదా, ఇక్కడ పెద్దగా అయిందనమాట. చూడండి, స్లీవ్ లెంత్ ఎక్కువ కావడం వల్ల ఇక్కడ ఫోల్డ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో నేను దీన్ని ఇంతవరకు కట్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఓకే, అంటే ఇంత లెంత్ తగ్గించుకోవాలనుకుంటున్నాను నేను. అప్పుడు దీన్ని ఎట్లా తగ్గించాలి, ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది మీకు చూపిస్తా. మనం ఎక్కువ తగ్గించకుండా ఒక 1/2 ఇంచ్ మాత్రమే తగ్గించుకొని కుట్టుకోవాలి దీన్ని. మనం ముందు బ్లౌజ్ని తీసేసుకుందాము. ఒకసారి బ్లౌజ్ని చూడండి, నేను ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకున్నా. ఓకే, అంటే రాసి బుట్ట చేతులు. సో నేను ఇక్కడ ఫ్రిల్స్ అనేది ఆపోజిట్లో పెట్టుకున్నాను అనమాట. అంటే ఆ ఫ్రిల్స్కి ఆపోజిట్ ఇక్కడ కింద ఫ్రిల్స్ పెట్టుకున్నా. కొంతమంది ఏంటంటే స్ట్రైట్గా అంటే ఒకే లైన్ ఒకే వరుస కుట్టేసుకుంటారు. నేనేమో అక్కడ 3 ఇక్కడ 3 పెట్టేసుకున్నాను అనమాట ఆపోజిట్లో. ఓకే, ఇట్లా కుట్టుకోవడం వల్ల ఏమైపోతుందంటే ఇది బుట్ట అనేది కొంచెం స్టిఫ్గా ఉండిపోతుంది. ఓకే, నెక్స్ట్ షార్ప్గా అనిపిస్తుంది మనకి. సో నేను ఇట్లా కుట్టుకున్నా. ఇప్పుడు నాకు స్లీవ్ లెంత్ అనేది ఇక్కడ వరకు కావాలన్నమాట. నేను ఇంతవరకు తగ్గించుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్లు ఇప్పేసుకుందాం అన్నమాట. మనం ఈ విధంగా స్టిచ్చెస్ అన్ని ఇప్పేసుకొని బ్లౌజ్ని ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ అంటే మనకి స్లీవ్ ఇంత ఉంది కాబట్టి ఇంత తగ్గించాలనుకుంటున్నాం కదా, మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలో అనేది అంత మార్క్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇంతవరకు మనకి లోపలికి వెళ్ళిపోవాలి. ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి నేను ఇంత మార్క్ చేసుకున్నా. అయితే చాలామంది ఏంటంటే ఇక్కడ ఇది షోల్డర్ దగ్గర తీసేసి ఇక్కడ కట్ చేసి జాయిన్ చేస్తారు. అది బార్డర్ లేకపోతే, ఇక్కడ బార్డర్ ఉంటేనేమో ఇక్కడ తీసేసి జాయిన్ చేస్తారనమాట. ఓకే, మనకి ఇక్కడ బార్డర్ సపరేట్గా ఏం లేదు, పర్టికులర్గా ఏం లేదు. మన స్లీవ్ ఇట్లుంది కదా, ఇది నార్మల్గా వచ్చింది. ఇక్కడ ఇదంతా బార్డర్ కాబట్టి మనం ఇక్కడ తీసేసుకున్న ప్రాబ్లం ఏమో అనిపించదు. ఓకే, ఒకవేళ ఇక్కడ సపరేట్గా బార్డర్ వచ్చి ఇక్కడ నార్మల్ ప్లెయిన్ వచ్చి మనకి చిన్నగా అవుతుంది అన్నప్పుడు షోల్డర్ని తీసేసుకోవాలి. మనకి ఇక్కడ బార్డర్తో అంత ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఇక్కడ తీసేస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ మనకు ఏదో ఒక క్లాత్ మనకు దొరికిన క్లాత్, మన ఇంట్లో ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్, ఒక పీస్ ఆఫ్ క్లాత్ తీసేసుకొని ఫస్ట్ నీట్గా లైన్స్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ దీన్ని ఫోల్డ్ చేయడానికి అంటే స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. నెక్స్ట్ హెమ్మింగ్ కోసం హెమ్మింగ్ చేయాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్. నెక్స్ట్ జాయిన్ చేయడానికని ఒక 1/2 ఇంచ్, మొత్తం కలిపి ఒక 1.6 అంటే 2 ఇంచెస్ మనం తీసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి 2 స్లీవ్స్కి కావాలి కాబట్టి 2 తీసేసుకోవాలి. ఇక్కడ ఇది ఎంత ఉంది, మనకి 2.5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2.5కి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ లైన్ డ్రా చేసుకొని దీన్ని కట్ చేసేసుకుందాం నీట్గా. మనకు లోపలికి వెళ్ళిపోవడానికి కాబట్టి ఏ కలర్ క్లాత్ అయినా పర్లేదు, కాకపోతే కొంచెం దగ్గర కలర్ అయి ఉండాలి. మనకి ఇది మెరూన్ కలర్ ఉంది కాబట్టి ఓకే, ఆల్మోస్ట్ ఇంకా కలిసిపోతుంది. ఇది వేరే డార్క్ కలర్స్ అంటే గ్రీన్, బ్లూ అలాంటివి వేస్తే కొంచెం ఏర్పడుతుంది, కానీ దీనికి మనకు ఏర్పడదు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని మనం స్టిచ్ చేయాలి.
పక్కన పెట్టేసుకొని ఒక్కసారి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇక్కడ లైన్ ఉంది కదా, ఫస్ట్ ఈ లైన్ పక్క నుంచి కొంచెం ఒక స్టిచ్ చేసుకుందాం మనము, ఎందుకంటే కుట్టేటప్పుడు కొంచెం జారిపోతుంది ఉండడానికి. అయితే మనకి ఎంతవరకు లైన్ ఉందో అంతవరకు మనం దీన్ని ఇట్లా పెట్టుకొని మనం ఇట్లా లోపలికి ఇట్లా టర్న్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఏమైందంటే ఇంత విడతతోటి మనం లోపలికి ఫోల్డ్ చేసామనుకోండి, మనకి ఇది కుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది అన్నమాట, గట్టిగా అనిపించి కుచ్చుకునే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి నేను ఏం చేస్తాను, స్లైట్గా కట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ కొంచెం ఈ విధంగా కట్ చేసుకోవాలి. అయితే చాలామందికి డౌట్ వస్తుంది, దీన్నే మనం ఇక్కడ అంటే లైనింగ్ క్లాత్ని దీన్ని రెండింటిని ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు అనుకుంటారు. ఓకే, లైనింగ్ క్లాత్ని దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు అనుకుంటారు. అట్లా చేయడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా మనకి రాదు. ఇంకొకటి, మనం ఈ క్లాత్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఇది పర్ఫెక్ట్గా మనం కుట్టేసి దీన్ని లోపలికి మడుస్తాం కదా, సో హెమ్మింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ క్లాత్ వేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది. లేదు మాకు అట్లా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఒక్కసారి ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన కాబట్టి మీకు తెలియట్లేదు. ఒక్క నిమిషం ఇక్కడ స్టిచ్ తీసేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్నే ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా కుట్టుకోవచ్చు. కానీ ఇదంతా అంటే వస్తుంది, బాగానే వస్తుంది. కాకపోతే హెమ్మింగ్ కోసం అయితే ఇంకొంచెం బాగుంటుందని చెప్పేసి నేను ఈ క్లాత్ తీసుకుంటాను అనమాట. మీ ఇష్టం, మీకు అట్లా కావాలనుకుంటే దీన్ని ఫోల్డ్ చేసుకొని మీరు దీన్ని ఫోల్డ్ చేసుకొని ఇట్లా కుట్టుకోవచ్చు. ఇట్లా కుట్టుకున్నా కూడా మనకి లెంత్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో నాకు అట్లా నచ్చలేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే క్లాత్ వేసుకొని సపరేట్గా లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనం ఇందాక దీనికి స్టిచ్ ఇప్పేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ స్టిచ్ చేసేసుకుందాము, కుట్టేటప్పుడు ఈజీగా ఉండడానికి. ఇప్పుడు ఇవి ఎక్స్ట్రా థ్రెడ్ వచ్చింది కదా, దీన్ని కట్ చేసేసుకుందాం. ఓకే, సో మనకి ఇదే లైన్ పైన మనకి స్టిచ్ రావాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదే లైన్ పైన నేను స్టిచ్ చేస్తాను. నీట్గా సెట్ చేసుకొని కుట్టుకొని ఇది ఎక్స్ట్రా మిగిలింది కట్ చేసుకుందాం. ఓకే, చూడండి మనకి ఇట్లా వచ్చింది. ఓకే, ఇక్కడ కొంచెం మనకి అంటే లైన్ పైన స్టిచ్ రాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి మనం ఇది స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ పెట్టుకొని కొంచెం ఇటు నుంచి చూడండి ఇప్పుడు. ఓకే, ఓకే, ఇప్పుడు దీన్ని మన లైనింగ్ క్లాత్ని బయటికి ఇట్లా ఫోల్డ్ చేసి దీన్ని ప్రెస్ చేసుకుంటూ ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ చేస్తాం. ఓకే, ఇట్లా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా టర్న్ చేస్తామన్నమాట. ఓకే, ఇక్కడ టర్న్ చేసి ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి మంచిగా అనిపిస్తుంది, స్లీవ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఒకసారి మనకు హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉండడానికి అని చెప్పేసి పైన ఒక్కసారి మనం ఒక స్టిచ్ చేసుకుందాం. కుట్టు కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని ఈడ స్టిచ్ చేసేసుకోవాలి దీనిపైన. ఓకే,
చూడండి ఇట్లా వచ్చిందనమాట మన స్లీవ్. సో దీనిలాగానే ఇంకో సైడ్ కూడా వేసేసి పెట్టుకుందాం మనం. ఓకే, సో దీన్ని కూడా ఇట్లాగే వేసేసుకొని ఇప్పుడు ఒక్కసారి ఈ రెండింటిని మెజర్ చేసుకుందాం. అది ఇది కరెక్ట్ వచ్చిందా లేదన్నది ఒక్కసారి మనం స్లీవ్స్ రెండింటిని మెజర్ చేసుకుందాం. సెంటర్లో ఇట్లా పట్టుకొని చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి మీకే తెలుస్తుంది ఇక్కడ కరెక్ట్ వచ్చిందా లేదని తెలుస్తుంది. సో ఇట్లా ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ మనం స్టిచ్చెస్ని వేసేసుకోవాలన్నమాట. ఓకే, మన విడ్త్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ మనం ఒకటే స్టిచ్ చేసుకొని బ్లౌజ్ వేసుకొని చూసుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదని చూసుకున్న తర్వాత అప్పుడు మిగతా స్టిచెస్ వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ సైడ్ కూడా సేమ్ అట్నే ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసేసుకుంటే 2 స్లీవ్స్ కంప్లీట్ అయిపోతుంది. మనం ఇది ఆల్రెడీ స్టిచ్ చేసేసుకున్నాం కాబట్టి మనకు తెలిసిపోతుంది ఇది ఇదే లైన్ పై వేసుకోవాలని. అందుకే ఈజీగా స్టిచ్ చేసేసుకోవాలి మెజర్ చేసుకోకుండా. ఇంత ఈ కుట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట మనము ఈ విధంగా. ఓకే, చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టు. అయితే మీ అందరికీ చాలామందికి డౌట్ రావచ్చు, ఇంత ప్రాసెస్ చేసే కంటే డైరెక్ట్గా మనకి ఎంత అయితే కావాలో అంత మాత్రం ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది కానీ డౌట్ రావచ్చు. సో అట్లా చేసుకోవడం చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే ఇవి ఫ్యాన్సీ క్లాత్స్ కాబట్టి మనం వీటిని డైరెక్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవడమో కుట్టుకోవడమో చేస్తే మనకి స్కిన్కి అనేది గుచ్చుకోపోతుంది అనమాట. అట్లా గుచ్చుకోకుండా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి నేను ఇట్లా లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసి కుట్టుకొని హెమ్మింగ్ చేసుకుంటట్టు మీకు చూపించానమాట. ఓకే, మీకు ఇది నచ్చితే మీరు ఇది ఫాలో కండి, లేదంటే మీరు డైరెక్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.